పందిరి పెట్టం ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ సుఖస్మృతులు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ అతడి రతులు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ పండగ మంది ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ కుడలేని కోట ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ కుడలేని కోట ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ పండుగ కోట ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ పండుగ కోట ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ సంతోషపడుతూ ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ ఈ సర్వోని పద్యానికి మంచి మాట కొద్దిగా నువ్వు అర్థం ఇలా చెప్పారా నేను వాళ్ళ పద్యాన్ని మంచి మాట కొట్టి చెప్పి లేకపోతే రామయ్య పద్యం ఎట్లా ఉందో ఒకటి ధర్మతోని రవికే బాధిక చెబుతోని రామా ఒకవేళ రాముడు పాట వరకు రేణుకా ఎల్లమ్మదేవి కన్న చూసింది ఏమంటూ ఉంది రామా పరశురామయ్య నా కొడుకు రాముడు ఆయన పద్యానికి నేను ఏమంటా చెప్పాలి అర్థం చెప్పాలో చెప్పకపోతే నా కొడుకు రాముడు ఒకవేళ నా ప్రాణం తీసుడే అనుకుంది రేణుకా ఎల్లమ్మ దేవి ఇంటవు రాముడు రామయ్య నా కొడుకు రాముడు పాదిగాన్ని ఇట్లయితే విత్తు పెట్టండి మొలకెట్ట ఎత్తింది మొలక ఎత్తండి చెట్టెట్ట అయిందంటారు నా కొడుకు రాముడు అయినా నా కొడుకు రాముడు ఆయన పద్యానికి అర్థం చెప్పకపోతే నా కొడుకు రాముడు ఒకవేళ నా ప్రాణం తీస్తూనే నడుపుతూనే నేను అనుకుంది రేణుకా ఎల్లమ్మ దేవి రామ పరశురామ ఇత్తులేని పంటలుంటాయి రామ పరశురామ 24 దినసులుంటాయి రామ పరశురామ శామగడ్డకు విత్తం ఉండదు మరపు గడ్డకు విత్తం ఉండదు ఆలిగడ్డకు విత్తం ఉండదు చెరువు గడ్డకు విత్తం ఉండదు అమ్మవారి ఎల్లమ్మ ఒకవేళ ఆయన రాముడు ఆయన పద్యానికి అర్థం ఎలా చెప్పిన అది రామ పరశురామ ఇత్తులేని పంటలు ఉంటాయి 24 దినసులు ఉంటాయి రామ పరశురామ శామగడ్డకు విత్తం ఉండదు మరుపు గడ్డకు విత్తం ఉండదు ఆలగడ్డకు విత్తం ఉండదు విత్తలేని పంటలు కూడా 24 దినసులు ఉంటాయి రామయ్య కొడాలేని ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ అరకరటి ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ ఆవు వట్టని ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ లేపదతి ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ పలకవలసిన ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ అఖిలేని పాలు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ పలకవని ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ పాలవుల ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ పెరుగులేని ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ పలకవని ఎల్లమ్మ తల్లి పెరిగట్లమైంది అమ్మ రేణుకా ఎల్లమ్మ దేవి ఇసవని పట్టానికి నువ్వు అర్థం ఎలా చెప్పారా పద్యం ఇంతమంది ముందు మూడొక పద్యం చెప్పమన్నదే మరి అన్నంలో బ్రహ్మవారు అడవిలో రేణుకా
ఎల్లమ్మ దేవి కన్నవాడ విషయమంతా ఉన్నది. ఇంటము రాముడు రామయ్య పరశురామ రామయ్య తోడు లేని పెరిగట్లమైందంటారు నా కొడుకు రాముడు. నా కొడుకు రాముడు ఆయన పద్దానికి అర్థం చెప్పపోతే నా కొడుకు రాముడు నా ప్రాణం తీసుకోమనుకుంది. గడగడ ఉరికిపోతూ ఉన్నది. అలనాడు ఏమంట ఉంది రామ పరశురామ అన్నాడు. ఒకవేళ యాదరాల పట్టణము దునకొండ పట్టణం ఉంది రామ. దునకొండ పట్టణం లోపల ఒకవేళ యాదవరాలు ఒకవేళ గొర్రెలు కొట్టుకొని మేకలు కొట్టుకొని అడిగి లోపల వెళ్ళిపోయిన వాళ్ళ కొట్టుకొని అడిగి లోపల బలైనప్పుడు దూపలైనప్పుడు మోగుడ కొట్టుకొని మోగుడ మేకపాలు వండుకొని ఆ మేకపాలు గొర్రెల పాలు వండుకొని ఒకవేళ మోగుడ తీసుకుని ఒకవేళ ఎండల వేడికి బండల కాకు బండ మీద వెళ్తే ఎండల వేడికి బండ కాకు వేళ కాలు అవుతాయి రామయ్య. మోగుడ లోపల పాలు అవుతాయి రామ పరశురామయ్య. తాగిన పాలలో ఒకవేళ పాల పుస్తకాలు ఒకవేళ పాలు వచ్చి కలిపిడైతే పాలు పడవాలి ఒకవేళ గొర్రెలు కొట్టుకొని మేకలు కొట్టుకొని అది లోపల వెళ్ళిపోయినప్పుడు వాతావరణ చోట చూపలేని చోట మూడు డబ్బ కొట్టుకొని మూడు డబ్బు లోపల మేక పాలు నిండుకొని ఆ బండల మీద పెట్టి ఇంత వేడికి బండల కాకకు మూడు డబ్బుల పాలు తాగుతాయి రామని. కలిపినైతే పాలు పెళ్ళి అయితే